వైరల్ ప్రపంచం ఇప్పటి యువత ఎలాంటి సోషల్ మీడియాలో ఎలా పరిచయాలు పెంచుకోవడం వల్ల ఒకరి మధ్య ఒకరికి తెలియకుండా ఎలాంటి మోసాలు జరుగుతున్నాయి, ఎలా అర్థం చేసుకుంటున్నారు అనే విషయాన్ని సినిమాలు చాలా చక్కగా చూపించారు. ఈ తరం యూత్కు చాలా బాగా నచ్చుతుంది. బెస్ట్. ఒక అమ్మాయిగా హూ లివ్స్ ఇన్ అ సిటీ, ఎగ్జిస్ట్స్ ఇన్ దిస్ వరల్డ్, మేమందరం ఇలాంటి బాయ్ ఫ్రెండ్స్ చూసామండి. ఐ థింక్ చాలా మంది అమ్మాయిలు రిలేట్ అవుతారు, వేర్ ఒక రిలేషన్షిప్ చాలా హ్యాపీగా ఉంటుంది అండ్ సడన్గా ఇట్ జస్ట్ ఫ్లిప్స్ ఆన్ టు సంథింగ్ ఎల్స్ అండ్ ఎట్ వెళ్తుంది, ఎందుకు వెళ్తుంది అర్థం కాకుండా ఆ పెయిన్ని ఫర్ ద ఫస్ట్ టైం చాలా ఒథెంటిక్గా స్క్రీన్లో చూపించారండి. వేర్ పర్సనలీ కూడా అందరు రిలేట్ అయ్యే ఫిల్మ్. 2025లో ఎవరైనా ఒక రిలేషన్షిప్లో ఉంటే ఒక నూడ్ పంపించడం కానీ, ఒక సెక్సీ వీడియో పంపించడం కానీ, దీస్ ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ అవర్ డైలీ క్వశ్చన్స్. అంటే యాజ్ అ ఉమెన్ రియలీ థింక్ అబౌట్ దిస్. సో అవన్నీ తీసుకొని ఎంత క్లీన్గా, ఎంత సిన్సియర్గా దే ప్రెజెంటెడ్ ఇట్ ఇన్ అ ఫిల్మ్ అంటే ది యాక్టర్స్ కానివ్వండి, ద టీమ్, ద డైరెక్టర్స్, ద డిఓపి, ఎవ్రీ వన్ హ్యాస్ టేకెన్ సో మచ్ లవ్ అండ్ హార్డ్ వర్క్ ఇన్ టు పుట్టింగ్ సచ్ ఎ సిన్సియర్ ఫిల్మ్. అండ్ నాకు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో యాజ్ మచ్ యాజ్ ఐ లవ్ మై మాస్ మసాలా, ఇలాంటి ఫిల్మ్స్ కూడా చూడాలండి, ఇలాంటి ఫిల్మ్స్ కూడా ఉండాలి. బికాజ్ ఐ ఫీల్ సీన్. నేను చిన్నగా ఉన్నప్పుడు వెన్ ఐ వాస్ 14 or 15 ఐ విష్ ఐ వాచ్ దిస్ సినిమా. ఐ థింక్ మై లైఫ్ వుడ్ హ్యావ్ బీన్ అ లిటిల్ డిఫరెంట్. సో అబ్సల్యూట్లీ మీరు అందరూ వచ్చి తప్పకుండా వైరల్ ప్రపంచం థియేటర్స్లో చూడాలి. సో ప్లీజ్ సపోర్ట్ గుడ్ ఫిల్మ్స్ సో మోర్ ఆఫ్ దిస్ కెన్ గెట్ మేడ్. Yeah, I think young girls, I mean of my age, of course, they're gonna love it and they will relate it, of course. So I think it's gonna go far. It would take time, but it's gonna go very far in terms of how young girls are right now on that stage. మూవీ వైరల్ ప్రపంచం చూసిన సారీ నా తెలుగు మూవీ చాలా బాగుంది. అన్ని డిపార్ట్మెంట్స్ బాగా చేశారు. యాక్టింగ్, సౌండ్, సినిమాటోగ్రఫీ, డైరెక్షన్, సౌండ్ డిజైన్, ఎవ్రీథింగ్ చాలా బాగుంది. అందరూ వచ్చి చూడండి మూవీని. థ్యాంక్ యూ. ఒక కొత్త విషయం జనాలకు చెప్పాడు అనిపించింది. ఆ ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఏంటంటే లీక్ అయిన వీడియోస్ అనేవి పర్సనల్గా ఉంటాయి. ఆ పర్సనల్ వీడియోస్ని మీరు పాన్ వీడియో అనుకొని చూసేసి ఆనందపడడం ఇట్స్ నాట్ రైట్. ఆ పాయింట్ని రేజ్ చేయడం నాకు బాగా నచ్చింది సినిమాలో అనమాట. యాక్టర్స్ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. సో డైరెక్షన్ చాలా బాగుంది. స్క్రీన్ ప్రజెన్స్ అతను బాగా వాడుకున్నారు. ఫేస్ టైం అనే దాన్ని స్క్రీన్ పైన వాడుకోవడం చాలా బాగా నచ్చింది. యాక్చువల్గా ఎంతవరకు కట్ చేయాలి అంతవరకు కట్ చేయడం అది నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. అది ఆయన దగ్గర మ్యూజిక్ బాగుందండి, బాగుంది. అందరూ చూడాలి. అందరికీ తెలియాల్సిన విషయం ఇది ఏంటంటే వైరల్ మూవీ అనేది చాలా బాగుంది బ్రో. ఎందుకంటే ప్రజెంట్ యూత్కి కొంచెం మెసేజ్ లాంటిది ఇది. ఎందుకంటే సబ్జెక్టు బాగా, ఎందుకంటే కొందరు గర్ల్స్ మోసపోతుంది, అబ్బాయిలు కొంతమంది ఫ్రాడ్ చేస్తుంది పర్టికులర్గా చూపించారు. ప్రజెంట్ యూత్ చూడాల్సిన మూవీ ఇది. సో చూసి చాలా బాగుంటుంది. మీరు చూసిన తర్వాత మీకే తెలుస్తుంది. ఫస్ట్ థియేటర్కి వచ్చి మూవీ చూడండి, వైరల్ మూవీ, ఆ తర్వాత మీకే తెలుస్తుంది. మూవీ చాలా బాగుందండి. ఎక్స్పెరిమెంటల్ అండ్ వెరీ సిన్సియర్ ఫిల్మ్. చాలా బాగా అనిపించింది. వాళ్ళు చెప్పాలనుకున్న మెసేజ్ కూడా చాలా నీట్గా చెప్పారు. అండ్ వాళ్ళు తీసుకున్న సబ్జెక్ట్ ఏదైతే ఉంది దాన్ని అంతసేపు సస్టైన్ చేయడం అనేది చాలా కష్టం యాక్చువల్గా అయితే. బట్ డైరెక్టర్ హ్యాస్ డన్ బ్రిలియంట్ జాబ్. అండ్ పర్ఫార్మెన్సెస్ వైజ్ ఎవ్రీ క్యారెక్టర్ చేసిన వాళ్ళు చాలా బాగా చేశారు. ఓవరాల్ చాలా సిన్సియర్ ఫిల్మ్ ఇది. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా, ఎస్పెషల్లీ అమ్మాయిలందరూ చూడాల్సిన సినిమా. ప్రజెంట్ జనరేషన్కి చాలా యాప్ట్ ఉంటుంది ఇది. సో ప్రాబ్లీ నీడ్ ఆఫ్ ది హార్ ఫిల్మ్ కూడా అనొచ్చు. సో ఎవ్రీవన్ షుడ్ వాచ్ దిస్ ఫిల్మ్. చాలా బాగుందండి, చాలా బాగా చేశారు. మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ఆర్ఆర్ చాలా బాగా చేశారు. ఇంటర్నెట్ వాడుతున్న ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అండి. ఎలాంటి కైండ్ ఆఫ్ ఆడియన్స్ అంటే ఇంటర్నెట్ వాడుతున్న వాళ్ళందరూ ఆడియన్స్ ఈ సినిమాకి. సో సినిమా పేరు వైరల్. సినిమా చాలా బాగుంది బ్రో. 2 hours చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయింది. 2 hours ఫోన్ స్క్రీన్ మీద మనం అంత ఎంగేజ్గా చూపించడం మాత్రం చాలా బాగా నచ్చింది. ఎక్కడ కూడా మనము స్క్రీనే మనం రోజు చూస్తూ మ్యూజిక్ చాలా బాగుంది. యాక్టర్స్ చాలా బాగా పర్ఫామ్ చేశారు. అండ్ మూవీ వాస్ ఎంగేజింగ్ త్రూఅవుట్. 2 hours చాలా బాగుంది. ఐ థరోలీ ఎంజాయ్డ్ మూవీ అండ్ దెర్ ఇస్ అ గ్రేట్ మెసేజ్ విచ్ ఇస్ నీడెడ్ మచ్ ఫర్ the youth now, and there are some facts. I don't want to give away the spoilers, but message was great and it is every in the youth nowadays has to watch this movie. It's a great movie. Don't miss this in the silver screens. Direction చాలా బాగుంది. ఎడిటింగ్, నేమ్ ఎనీ క్రాఫ్ట్. సో ఫోటోగ్రఫీ కానీ, ఐ మీన్ ఐ డోంట్ నో ద బడ్జెట్, బట్ వాళ్ళ గివెన్ బడ్జెట్లో చాలా బాగా చేశారు. విజువల్స్ ఆర్ క్రేజీ.
ఫోటోగ్రఫీ వాజ్ క్రేజీ, మ్యూజిక్ చాలా బాగుంది, యాక్షన్, ఎడిటింగ్, ఎవ్రీథింగ్ వాజ్ ఫ్యాబ్లెస్, డైరెక్షన్ అండ్ పర్ఫార్మెన్స్ని చాలా బాగా రాబట్టుకెళ్ళగలిగారు. అంటే మనం అంతా చూసేది సెల్ఫీ కెమెరాస్ లాగానే ట్రైలర్ చూసారు కాబట్టి ఎవ్రీథింగ్ ఈజ్ అ సెల్ఫీ, బట్ యాక్షన్ చాలా బాగా చేశారు. డోంట్ మిస్ దిస్. థ్యాంక్ యూ. వైరల్ ప్రపంచం, ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. ఇట్ ఈస్ అ మస్ట్ వాచ్ మూవీ. చాలా బాగుంది. ఇట్ ఈస్ వెరీ నైస్. ఇట్ ఈస్ వెరీ ఎడ్యుకేటింగ్ అండ్ women safety గురించి it talks a lot, so it is a very good watch. I think the message it gave, it is very nice, so yeah, it's a good, it's great actually. వైరల్ ప్రపంచం దిస్ ఫిలిం చాలా బాగా వచ్చింది. ఎవ్రీ ఉమెన్ హ్యాస్ టు సీ దిస్ ఫిలిం అండ్ ఈవెన్ డైరెక్షన్ అండ్ ఎవ్రీథింగ్ ఈస్ రియలీ నైస్. స్క్రీన్ ప్లే ఈస్ నైస్. స్టోరీ వైజ్ వస్తే యూ కెన్ యాక్చువల్లీ ఫీల్ లిటిల్ నాస్టాలజిక్ అవన్నీ ఆ డెస్క్టాప్ అండ్ ఆల్. అండ్ ఇది వెరీ ఎక్స్పెరిమెంటల్ ఫిలిం. చాలా అంటే ఇలాంటివి ఎప్పుడు చూసుండం మనము తెలుగులో. అండ్ ఐ కంగ్రాచులేట్ ది టీమ్. వైరల్ ప్రపంచం చాలా బాగుంది మూవీ. ఇట్ వాజ్ లవ్లీ వాచింగ్. యాక్టర్స్ చాలా బాగా చేశారు. డైరెక్షన్ వాజ్ అల్టిమేట్. ఇట్స్ అ న్యూ ఏజ్ మూవీ అనుకోవచ్చు. చాలా బాగుంది. ఐ జస్ట్ రికమెండ్ కి అందరూ వాళ్ళ ఫ్యామిలీస్తో వచ్చి మూవీ చూడాలి, సక్సెస్ చేయాలి. కమ్ యా. మూవీ చాలా బాగుంది. వైరల్ ప్రపంచం నేటి సమాజంలో జరిగే రెగ్యులర్ ఇన్సిడెంట్స్ని, అంటే రెగ్యులర్ కాదు మోస్ట్లీ జరిగే ఇన్సిడెంట్స్ ఇవన్నీ, ఒక లవర్స్ మధ్య జరిగే ఇంటిమేట్ సీన్ని, దానివల్ల అయ్యే డిజాస్టర్స్ని చాలా కరెక్ట్గా పాయింట్అవుట్ చేసి వారికి ఎలా జనాల్ని మార్చగలవు అనేది చూపించారు. ఈ మూవీ చూసిన తర్వాత అనిపిస్తుంది ఆడియన్స్కి కూడా, లైక్ ఇలాంటి వీడియోస్ ఏమైనా వీళ్ళ దగ్గర ఉంటే డిలీట్ చేసుకోవడం కానీ, ఇలా నెక్స్ట్ ఎవరికైనా ఇలాంటివి జరగకుండా చూసుకోవడానికి చాలా బాగుంటుందని అనిపిస్తుంది మూవీ. బట్ మోస్ట్లీ యాక్టర్స్ వెరీ ప్లేడ్ వెల్ బికాస్ దే మేడ్ ఆడియన్స్ టు ఫీల్ దేర్ ఎమోషన్. అంటే నార్మల్ పీపుల్ ఇన్వాల్వ్ అయ్యారు వాళ్ళ క్యారెక్టర్స్లో. బాగుంది బాయ్, మూవీ బాగుంది. సెకండ్ హాఫ్ చాలా బాగా నచ్చింది. ఎడ్యుకేషనల్ పర్పస్ ఉంది మూవీ, అందరు చూడవచ్చు. డైరెక్షన్ బాగుంది, మ్యూజిక్ బాగుంది. వైరల్ ప్రపంచం సినిమా చూసాను. సో యాక్చువల్లీ సినిమా చాలా ఎంగేజింగ్గా ఉంది. ఇలాంటి కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ తోటి ఇంతకుముందు వేరే ఫిల్మ్స్ కూడా మన దగ్గర అయితే రాలేదు. సో అండ్ ఇలాంటి ఒక కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ తోటి ఒక ఫుల్ ఫిల్మ్ ఎంగేజింగ్గా షూట్ చేయడం కూడా అంత ఈజీ కాదు. బికాజ్ లైక్ ఆబ్వియస్లీ ఆడియన్స్కి ఇమీడియట్గా బోర్ అయిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో బట్ స్టిల్ ప్రతి సీన్ స్క్రీన్ ప్లే చాలా ఎంగేజింగ్గా రాశాడు. అండ్ మేకింగ్ వైజ్ కూడా చాలా నీట్గా, ఏదో చుట్టేసినట్టు లేకుండా చాలా నీట్గా ప్రొఫెషనల్గా షూట్ చేశారు. సో ఐ రియలీ లైక్డ్ ఇట్. అండ్ బ్రిజేష్ అండ్ టీమ్కి కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ ఇందులో యాక్ట్ చేసిన యాక్టర్స్ కూడా రోనక్, అంటే లిమిటెడ్ క్రూ ఉన్న, లిమిటెడ్ కాస్ట్ ఉన్న, తక్కువ మంది యాక్టర్స్ తోటి కూడా చాలా క్లియర్గా నీట్గా షూట్ చేశారు ఫిల్మ్. సో రోనక్కి అండ్ సన్నీ నవీన్, సో చరణ్ అండ్ అందరూ చాలా బాగా చేశారు. అమ్మాయిలు ఇద్దరు కూడా చాలా బాగా చేశారు. సో హార్టీ కంగ్రాచులేషన్స్ టు ది ఎంటైర్ టీమ్ అండ్ యా, all the very best. Thank you. Guys, I just watched the film Viral Prapancham. The thing is, first of all, technical team చాలా మంచి వర్క్ చేసింది. Especially the sound design is really good. And I think recently Telugu filmలో కొంచెం ఎక్స్పెరిమెంటల్గా quite new concept చెప్పాలంటే Viral Prapancham is quite close to that. So I wish all the best to the team. That's it, guys. Thanks for making this film and providing kind of awareness to the society. That's it. Wish you all the best. వైరల్ ప్రపంచం అనే మూవీ చూసామండి. ఇట్ వాజ్ సో గుడ్. ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ మెసేజ్ ఈరోజు వరల్డ్లో. యాజ్ అ యంగ్ ఉమెన్ బాగుంది. అంటే ఈ రోజుల్లో జరిగే ఇన్సిడెంట్ని చూపించారు అని యూత్కి బాగా కనెక్ట్ అవుతుంది. బాగుంది. Good message. I really like the concept, and it's spreading little awareness about how serious this crime it is. And I really like the concept and execution, and especially camera work. Varun did fantastic job, and I love the acting of especially both the couple. Excellent. It's a very nice movie. Excellent. Every youngster should actually watch it. అంటే సైబర్ క్రైమ్స్ జరుగుతున్నాయి కదా, సో దాని గురించి అసలు ప్రతి ఒక్కరూ చూడాలి మూవీ.